ప్రకాశం జిల్లాలో ఆర్కియాలజిస్టుల అన్వేషణ ఫలించింది. వగ్గంపల్లి మున్నేరు వాగు సమీపంలో అరుదైన శిలాజాలు వెలుగుచూశాయి. 41,000 ఏళ్ల నాటి నిప్పుకోడిగా పిలిచే ఆస్ట్రిచ్ గూడును పురావస్తు శాస్త్రవేత్తల బృందం కనుగొంది. ఈ గూడు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనదిగా గుర్తించారు. వడోదరకు చెందిన ఎంఎస్ యూనివర్సిటీతో పాటు జర్మనీ, ఆస్ట్రేలియా, యుఎస్ కు చెందిన ఆర్కియాలజిస్టుల బృందం శిలాజాలను పరిశోధించింది. 1 నుంచి 1.5 మీటర్ల వ్యాసార్థంలో 9 నుంచి 11 గుడ్లను భద్రపరిచేందుకు ఆస్ట్రిచ్ గూడును పెట్టింది. ప్రపంచంలో మెగాఫౌనా ఎందుకు అంతరించిపోయాయో తెలుసుకునేందుకు ఈ అన్వేషణ చాలా కీలకమంటున్నారు పరిశోధకులు. అవశేషాల్లో దాదాపు 3,500 ఆస్ట్రిచ్ గుడ్డు పెంకులు బయటపడ్డాయి. దక్షిణ భారతదేశంలో ఆస్ట్రిచ్ ఉనికికి గూడు మొదటి సాక్ష్యంగా నిలిచింది. 41,000 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో ఆస్ట్రిచ్లు ఉన్నాయనడానికి మొదటి సాక్ష్యంగా నిలిచాయి. గతంలో రాజస్థాన్లోని కటోటి ప్రాంతంలో 60,000 సంవత్సరాల నాటి ఆస్ట్రిచ్ గూడును కనుగొన్నారు పురావస్తు శాస్త్రవేత్తలు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. భారతదేశంలో కూడా దాదాపు 41 ఏళ్ల క్రితమే ఇప్పుడు ఆ నిప్పుకోడిగా చెప్పుకునే ఆస్ట్రిచ్ పక్షి యొక్క గుడ్ల అవశేషాలను శాస్త్రవేత్తలు కనుగొన్న పరిస్థితి. ప్రస్తుతం మనం ప్రకాశం జిల్లా పామూరు సమీపంలో ఉన్న వగ్గంపల్లి మున్నేరువాగు సమీపంలో ఉన్నాం. ఇక్కడ ఏదైతే మనం ఈ గుంత చూస్తున్నామో ఈ గుంతలోనే శాస్త్రవేత్తలు గుజరాత్లోని వడోదరా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలతో పాటు జర్మనీ, యుఎస్ తదితర దేశాలకు చెందిన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి చెందిన శాస్త్రవేత్తలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పరిశోధనలు నిర్వహించారు. వారి అన్వేషణలో ఇక్కడ దొరికిన శిలాజాలు దాదాపు 41 ఏళ్ల క్రితం జీవించిన ఆస్ట్రిచ్, ప్రస్తుతం మనం ఏదైతే నిప్పుకోడిగా చెప్పుకునే ఆస్ట్రిచ్ జాతి యొక్క గుడ్లగా వాళ్ళు కన్ఫర్మ్ చేసిన పరిస్థితి. నెల రోజుల క్రితం దాదాపు ఏదైతే ఈ వడోదరా యూనివర్సిటీకి చెందిన ఆర్కియాలజిస్టులతో పాటు జర్మనీ, యుఎస్ దేశాలకు చెందిన ఆర్కియాలజిస్టుల బృందం కూడా ఈ ప్రాంతానికి చేరుకుంది. దాదాపు 5-6 ప్రాంతాల్లో ఇక్కడ తవ్వకాలు జరిపిన వారికి ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనం ఈ గుంత చూస్తున్నామో ఇక్కడ వారికి దాదాపు 41,000 ఏళ్ల క్రితం జీవించిన ఆస్ట్రిచ్ జాతి యొక్క గుడ్ల అవశేషాలు ఇక్కడ లభించిన పరిస్థితి ఉంది. వగ్గంపల్లి సమీపంలోని మున్నేరు వాగు సమీపంలో పలు ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టిన ఈ ఆర్కియాలజిస్టుల బృందం ఓ గూడును కనిపెట్టింది. ఏదైతే మనం ఈ విజువల్ చూస్తున్నామో ఇక్కడ దాదాపు 41,000 ఏళ్ల క్రితం జీవించిన ఆస్ట్రిచ్ జాతికి చెందిన గూడుగా వారు శాస్త్రవేత్తలు కనుగొన్న పరిస్థితి. అయితే ఆస్ట్రిచ్లు ఏదైతే దాదాపు ఒకే గూడులో దాదాపు 30 నుంచి 40 గుడ్ల వరకు పొదుగుతుందని, ఈ గుడ్లను దాదాపు 30 నుంచి 9 నుంచి 10 అడుగుల మేర వెడల్పులో ఇది చుట్టూతా పెట్టి పొదుగుతుందని మాత్రం వారు చెప్తున్నారు. అయితే అందుకు భిన్నంగా ఇక్కడ ఏదైతే మనం విజువల్లో చూస్తున్నామో ఈ గుంతలో దాదాపు 1 మీటర్ నుంచి 1.5 మీటరు వ్యాసార్థంలో ఈ గుంత దొరికిన పరిస్థితి. ఇక్కడ వారికి ఏదైతే శాస్త్రవేత్తలు గుర్తించారో ఇక్కడ ఉన్నది దాదాపు 1 మీటర్ నుంచి 1.5 మీటర్ మేర ఉన్న వ్యాసార్థ ప్రాంతంలోనే 9 నుంచి 11 గుడ్లను ఇక్కడ ఆస్ట్రిచ్ పక్షి పొదిగి ఉంటుందని మాత్రం శాస్త్రవేత్తలు కన్ఫర్మ్ చేసిన పరిస్థితి. దాదాపు ఇక్కడ వాళ్ళకి 3,500 ఆస్ట్రిచ్ గుడ్డు పెంకులు కూడా వారికి లభ్యమైన పరిస్థితి. మొత్తం ఈ దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా 41,000 ఏళ్ల క్రితం మొట్టమొదటి అవశేషంగా వారు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే మనం ఈ విజువల్లో చూస్తున్నామో ఈ రాళ్ల మధ్యలోనే ఆ గుడ్లకు సంబంధించిన పెంకులను ఆర్కియాలజీ శాస్త్రవేత్తలు వాటిని విడిగా సేకరించిన పరిస్థితి. ఈ మనం విజువల్లో చూస్తున్న రాళ్ల మధ్యలో దాదాపు 3,500 పెంకులను వాళ్ళు గుర్తించిన పరిస్థితి. దాంట్లోంచి సేకరించి నెల రోజుల క్రితం ఇక్కడి నుంచి వాళ్ళు వాళ్ళ యూనివర్సిటీకి తీసుకెళ్లారు. నిన్న ఏదైతే ట్విట్టర్లో పోస్ట్ చేశారో అది ఒక్కసారిగా సంచలనంగా మారిన పరిస్థితి. ప్రకాశం జిల్లాలో 41,000 ఏళ్ల నాటి ఈ ఆస్ట్రిచ్ అవశేషాలు ఒక్కసారిగా వెలుగు చూసిన నేపథ్యంలో అందరి చూపు ప్రకాశం జిల్లా వైపే పడ్డ పరిస్థితి. ఈ నిన్న పరిశోధనలో శాస్త్రవేత్తలు ఈ 41,000 ఏళ్ల నాటి ఆస్ట్రిచ్ గుడ్లని వీటిని నిర్ధారించిన నేపథ్యంలో అందరూ ఈ పరిశోధనలపై ఆసక్తి కనబరుస్తున్న పరిస్థితి. ఇక్కడ ఈ పామూరు ప్రాంతంలో ఒక్కసారి
మొదటిసారిగా ఇటువంటి శిలాజాలు దొరికిన నేపథ్యంలో ఈ పామూరు కనిగిరి ప్రాంతాల్లో కూడా దాదాపు ఏళ్ల క్రితమే ఇట్లాంటి సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయని మాత్రం ఆనవాళ్ళ రూపంలో దొరికాయని మాత్రం ఈ ప్రాంతవాసులు చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం ఇక్కడున్న తాజా పరిస్థితి. ప్రకాశం జిల్లా పామూరు నుంచి కెమెరామెన్ నారాజ్తో సురేష్ ఎన్టీవీ.